హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఎప్పుడైనా బ్లౌజ్లలో ఇటువంటి ట్రాన్స్పరెంట్ క్లాత్స్ ఉంటాయి కదండి. అంటే ట్రాన్స్పరెంట్ క్లాత్స్ అంటే హ్యాండ్స్కి చాలామంది ఒక్కొక్కసారి లైనింగ్స్ అనేది వేయించుకోరు అనమాట. అప్పుడు వేయించుకోకపోతే మనకి ఏమవుతుందంటే హ్యాండ్స్ అనేది మనం ఎక్కిచ్చేస్తాం అనుకోండి. అంటే దానివల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే హ్యాండ్ అనేది మార్జింగ్ మొత్తం అనేది ఈ స్లీవ్లో లోపల నుంచి కనిపిస్తుంది అనమాట. అది చాలా గలీజ్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట. మనం ఓవర్లాక్ చేసినా దాన్ని ఎంత నీట్గా ఇవ్వండి. ఇప్పుడు ఇటువంటి పాల్సం కుట్టి మనం వదిలేసినా కానీ కూడా ఇది ఇందులో ఒక గలీజ్నెస్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. ఓకే, గలీజ్ అనేది ఎందుకంటున్నానంటే ఇందులో వచ్చేసి ఒక లుక్ అనేది దీన్ని ఖరాబ్ చేసేస్తుంది అనమాట. హ్యాండ్స్కి లైనింగ్ దీనికంటే బదులు లైనింగ్ వేసుకోవడం బెటర్ అని అనిపిస్తుంది అనమాట. అంటే ఈ విధంగా పాల్సం వేసినా కానీ ఇలా కనిపిస్తుంది అనమాట, చాలా ఆక్వర్డ్గా కనిపిస్తుంది అనమాట. అలా కనిపించకుండా మనం ఏం చేయాలనంటే ఇగోండి స్లీవ్స్కి ఇటువంటి పాల్సం అనేది అయినా వేసుకోవాలి, లేదంటే ఓవర్లాక్ అనేది చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఈ సైడ్స్ కుట్టేటప్పుడు ఈ మార్జింగ్ ఉంటుంది కదండి, ఈ మార్జింగ్ వచ్చేసి కింది వైపుకి చేయాలన్నమాట. ఇప్పుడు ఇది హ్యాండ్స్కి లైనింగ్ లేదు, ఇది వచ్చేసి హ్యాండ్స్ మార్జింగ్, ఇది వచ్చేసి కింది మార్జింగ్ కదండి. ఇప్పుడు ఇలా వేసేసిన తర్వాత మనం ఇటు సైడ్ వచ్చేసి హెమ్మింగ్ చేసుకోవాలన్నమాట. ఈ మార్జింగ్ మొత్తాన్ని వచ్చేసి ఈ మార్జింగ్ అనేది ఊరికే ఇటు సైడ్ వెళ్ళకుండా ఇటు సైడ్ హెమ్మింగ్ చేసేసామనుకోండి, అప్పుడు ఇది ఏమవుతుందనంటే ఈ మార్జింగ్ మొత్తం వచ్చేసి ఇటు సైడ్కి వచ్చేసి ఈ విధంగా ఉండిపోతుంది అనమాట. ఇలా ఉండిపోయినప్పుడు మనకి ఏమవుతుందంటే హ్యాండ్ అనేది చాలా పర్ఫెక్ట్నెస్గా హ్యాండ్లో వచ్చేసి ఒక మంచి లుక్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట ఇలా చేయడం వల్ల. ఓకే, హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, లేదనంటే ఇక్కడ సైడ్ ఒక కినారి కుట్టు వేసేయండి. కినారి కుట్టు వేసేసారనుకోండి, మీకు లోపల సైడ్ హెమ్మింగ్ చేయాల్సినటువంటి అవసరం అనేది రాదనమాట. దానివల్ల హ్యాండ్లో వచ్చేసి మంచి లుక్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. మీరు ఎంత సింపుల్ బ్లౌజ్ అయినా కానీ హ్యాండ్స్కి ఒకవేళ లైనింగ్ వేసుకోలేదనుకోండి, లైనింగ్ వేయకుండా ఒకవేళ కుట్టినా కానీ లేదంటే కుట్టించినా కానీ కూడా ఒక సూపర్ లుక్ అనేది అందులో క్రియేట్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్. వాటి గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్పినటువంటి టిప్స్ కనుక ఒకవేళ మీకు నచ్చినట్లయితే మా వీడియోలో చెప్పిన టిప్స్ కనుక ఒకవేళ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా మా ఛానల్ సపోర్ట్ చేసి మరి అలాగే వీడియోని లైక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి. మరి అలాగే ఇంకేమైనా సందేహాలు ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి, వాటి గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్.